బీహార్లో ఎన్నికల సందడి జోరందుకుంది. ఓవైపు చేరికలు, మరోవైపు అభ్యర్థుల జాబితాలతో రాజకీయ పార్టీల ఆఫీసులు, ముఖ్య నేతల నివాసాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రముఖ గాయని మిథిలా ఠాకూర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరికి సిపిఐ ఎంఎల్ టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. బీజేపీ తొలి జాబితాలో 9 మంది మహిళలకు చోటు దక్కింది. 2 ఉప ముఖ్యమంత్రులు ఫస్ట్ లిస్టులోనే సీట్లు దక్కించుకున్నారు. సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖీసరాయ్ నుంచి పోటీ చేయనుండగా మంత్రి రేణుదేవి సిట్టింగ్ స్థానం బేతియాను తిరిగి దక్కించుకున్నారు. బేతియా నుంచి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రేణుదేవి. కాగా తొలి జాబితాలో అసెంబ్లీ స్పీకర్ నందకిషోర్ యాదవ్ కు టికెట్ దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. 2010 నుంచి ఆయన పోటీ చేస్తున్న పట్నా సాహిబ్ స్థానం నుంచి ఈసారి రత్నేష్ కుష్వాహాను బరిలోకి దించింది బీజేపీ అధిష్టానం. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీహార్లో బీజేపీ 101, జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎల్జేపీ ఆర్వీకి 29, ఆర్ఎల్ఎంకు 6, జితన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎంకు 6 సీట్లు కేటాయింపు జరిగింది. ఈ క్రమంలోనే 71 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. ఆదివారం ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై ఫస్ట్ లిస్ట్ ను ఫైనల్ చేసింది. ఈ 71 మందిలో 20 మంది ఓబీసీలు, 11 మంది ఈబీసీలు, 6 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులున్నారు. ఫస్ట్ లిస్టులో 50% సీట్లు దళితులు, మహిళలకు ఇచ్చింది బీజేపీ. కాగా బీజేపీ తన 101 సీట్లలో మరో 2 స్థానాలు మిత్రపక్షాలకు సర్దే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు జేడీయూ కూడా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. దీంతో టికెట్లు ఆశిస్తున్న నేతలు ముఖ్యమంత్రి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోపాల్పూర్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఉదయం 8 గంటల నుంచే నితీష్ నివాసం వద్ద బైఠాయించారు. సీట్లు రావనే ఆందోళనలో ఉన్నవారు ధర్నాలకు దిగడంతో నితీష్ నివాసం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీఎం క్యాంపాఫీస్ వద్ద సెక్యూరిటీ పెంచారు పోలీసులు. తాళ్లు, బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల ఖరారుతో జోరు మీదుంటే విపక్ష కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ప్రతిష్టంభన నెలకొంది. దీంతో మరో మిత్రపక్షం సిపిఐ ఎంఎల్ తొలి జాబితా విడుదల చేసేసింది. సీట్ల సర్దుబాటుపై ప్రకటన రాకుండానే 18 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి దివ్యా గౌతమ్ కు సిపిఐ ఎంఎల్ టికెట్ ఇచ్చింది. మహాకూటమిలో 20 సీట్లు సిపిఐ ఎంఎల్ కు దక్కే ఛాన్స్ ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నవంబర్ 6న జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహించి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టేలా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.